నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు। పుట్టాయిగూడెంలో జరిగిన పారిశ్రామిక వాడ శంకుస్థాపనలో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడి। గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిఘా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి। చింతలపూడి పోలీస్ స్టేషన్ సందర్శనలో సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచన। జంగారెడ్డిగూడెంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద చిరంజీవి అభిమానులు సందడి। జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేసిన అభిమానులు। ప్రజలు సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలి। బస్టాండ్ వాహన తనిఖీల్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి। రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు। చింతలపూడి మండలం పుట్టాయిగూడెంలో 69.50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లతో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు। జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో అధికారుల పాత్ర ప్రశంసనీయమని, ముఖ్యమంత్రి సూచనలతో పరిశ్రమల స్థాపనకు చర్యలను తీసుకుని దాదాపు 4000 ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేశారన్నారు। ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదన చేసిన వెంటనే చింతలపూడి నియోజకవర్గంలో రికార్డు సమయంలో నెల రోజుల్లో 70 ఎకరాల భూమిని గుర్తించడం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతులు వచ్చేలా చేయడం అభినందించదగ్గ విషయమన్నారు। జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందనటంలో సందేహం లేదన్నారు। ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జే, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, నాయకులు దాసరి శ్యామ్ చంద్రశేషు, జగ్గవరపు ముత్తారెడ్డి, పరిమి సత్తిపండు, బీదరాల మధుబాబు, సూరపనేని గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు। ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది। ఇవాళ ఫస్ట్ మన అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క మొదలవ్వాలి। ఇవాళ ఇండస్ట్రీస్లో చింతలపూడిలో ఇవాళ 70 ఎకరాల్లో ఈ పరిశ్రమకి ఇవాళ మొదటి అడుగు పడబోతుంది। మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలాసార్లు చెప్పాం, వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం। కూటమి వచ్చిన తక్షణమే వచ్చిన 11 నెలల్లోనే శంకుస్థాపనలు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మొదలుపెట్టాం। ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్గా 175 కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని ఆయన విజన్ ఏంటంటే, రైతులు ఉన్నారు, అలాగే పరిశ్రమలు కూడా ఉండాలి, వీళ్ళిద్దరు కలిసి పోవాలి, వీళ్ళిద్దరు కలిసి ముందుకు పోవాలని చెప్పి పరిశ్రమలు పెట్టడము, అలాగే ప్రతి ఇంట్లో ఒక పరిశ్రమలు ఉండాలనేది ఆయన విజన్। ఆ విజన్కి ఇవాళ మొదటి అడుగు పడిందని మీ అందరికి తెలుపుతున్నాం। ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది, ఇవాళ పనులు మొదలయ్యి ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి। అలాగే అమరావతి పనులు ఆగిపోయి ఉన్నాయి, ఇవాళ అమరావతి పనులు కూడా మొదలయ్యి పనులు జరుగుతున్నాయి। అలాగే ఎంఎస్ఎంఈ పార్కులు స్టార్ట్ చేస్తామన్నాం, ఎంఎస్ఎంఈ పార్కులు స్టార్ట్ అయ్యాయి। ఎక్కడెక్కడ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, అన్ని పక్క ప్యాచ్ వర్కులు చేసాం। రెండో స్టేజ్లో మళ్ళీ అన్ని పక్క ఇంకా ప్యాచ్ వర్కులు చేయాల్సినవి అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం। గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిఘా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు। వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం చింతలపూడి పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరిశీలించారు। పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఎస్పీకి అధికారులు ఘన స్వాగతం పలుకగా సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు।
అనంతరం స్టేషన్ పరిసరాలను పలు రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలోనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కేసులను పరిష్కరించాలన్నారు. మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, చింతలపూడి సిఐ రాజశేఖర్, ఎస్ఐ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. బార్డర్ ఇప్పుడు మనకి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అలర్ట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు. మన ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అన్ని శాఖలు కూడా గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ అట్లాంటి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే దాన్ని రెస్పాండ్ అవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కాబట్టి పానిక్ అయిపోయి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం అందరూ అలర్ట్గా ఉండాలి. బ్లాక్అవుట్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా వైమానిక దాడి అట్లాంటివి జరిగిన సందర్భంలో మనందరం కూడా పట్టణంలో పల్లె ప్రాంతమైన తేడా లేకుండా మన దగ్గర ఉన్న లైట్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మన ఉపకరణాలన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుంటే పైనుంచి ఎవరికి ఎలాంటి సిగ్నల్ కనపడదు. శత్రువు దాడి చేయడానికి మనము టార్గెట్ని హార్డెన్ చేసిన వాళ్ళం. అట్లా బ్లాక్అవుట్ ప్రొసీజర్ గురించి అవగాహన కల్పించడం, ఒకవేళ జరగరాని ఏదైనా దాడి జరిగినప్పుడు ఎలా మనం ప్రతిస్పందించాలి, ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి రావాలి, పోలీస్ రోల్ ఏంటి, ఫైర్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, మెడికల్ రోల్ ఏంటి, అందరి డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం. తర్వాత అన్ని సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ నిన్న నైట్ కూడా 9 to 11 వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ చెకింగ్స్ చేయడం జరిగింది. యాంటీ సాబిటైజ్ చెకింగ్స్ అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, వాళ్ళు ఏదైనా పదార్థాలు తీసుకొని ట్రావెల్ చేస్తున్నారా అనే ఉద్దేశంతో అన్ని టోల్ ప్లాజాస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. దీని ద్వారా ఒకటి డిటరెన్స్ క్రియేట్ చేయడం, ఇంకొకటి ప్రజల్లో కూడా అవగాహన పెంచడం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే జిల్లాలో ఒక 1600 జతల కళ్ళు ఉంటాయి పోలీసు. అట్లా కాకుండా మన పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ ఎప్పుడైతే అలర్ట్గా ఉంటారో కొత్త వ్యక్తులను గుర్తించడము, ఈ సమాచారం అందించడంలో సో ఇంకా మన ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మనము ఈ ప్రమాదం ఏదైనా రాకముందే మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తమలాంటి ఎంతో మందికి ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు చిరంజీవి అభిమానులు పేర్కొన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద చిరంజీవి అభిమానులు సందడి చేశారు. థియేటర్ ఆవరణలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 3D వెర్షన్లో సినిమాని వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు కరాటం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అభిమాన సంఘం నాయకులు మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అప్పట్లో పట్టణంలోని సౌభాగ్య థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పలు విశేషాలను ఆయన పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సౌభాగ్య థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తమలాంటి ఎంతో మందికి చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన స్ఫూర్తితో తామంతా క్రమశిక్షణగా ఆరోగ్యంగా ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎన్ఆర్ మాల్ అధినేత చెరుకూరి నరేన్, చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, నాయకులు చింతల నాని, బలవల తాతాజీ, కాసుగాని రామారావు, మల్లిపూడి రవి, బుద్దాల నాగు, కొమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన చిరంజీవి అభిమానులందరికీ ఈరోజు రిలీజ్ అయిన
చిరంజీవి గారి సినిమాకి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా జగదేవుడు అతిలోక సుందర సినిమా మరి 35 సంవత్సరాలు గడిచింది. మరి 35 సంవత్సరాలు మాకు ఎలా గడిచిందో చిరంజీవి ఫ్యాన్స్లో మాకే తెలియట్లేదు. మరి ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి మరి సూపర్ డూపర్ హిట్ అయ్యి మరి అప్పట్లో వరదల్లోనే అంత జనం అంత కలెక్షన్, మరి అప్పట్లో ప్రతి థియేటర్ దగ్గర కూడా అంత గొడుగులు దృశ్యం ఉండేది. మరి అలాగే జంగారెడ్డిగూడెంలో 50 రోజులు దాటిన తర్వాత సౌభాగ్య థియేటర్లో సినిమా పాడటం, సౌభాగ్య థియేటర్లో 65 రోజులు ఆడటం, 65వ రోజు ఫంక్షన్ సౌభాగ్య థియేటర్లో చేసుకోవడం, ఆ సినిమాకి అశ్విని దత్ గారు నిర్మాత, రాఘవేంద్రరావు గారు రావటం, ఆ సౌభాగ్యలో ఫంక్షన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజుల్లో నేను 65వ రోజు షీల్డ్ తయారు చేసి ఫ్యాన్స్ అంతా కలిసి మరి ఆ రోజు కరాటం చంద్రయ్య గారి చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వటం నాకు నిజంగా ఇప్పుడు కూడా ఆ ఫోటో చూస్తే నాకు చాలా ఒళ్ళు పులకరింత ఉంటుంది. మరి అప్పట్లో చిరంజీవి గారి సినిమా అంటే కరాటం ఉమా గారు ఎంత సహకరించేవారు అంటే మాకు డిస్ట్రిబ్యూటర్ దగ్గర షోలు తీసుకోవడం కానీ, థియేటర్ డెకరేషన్ విషయంలో కానీ అన్ని సహకరించేవాళ్ళు. అలాగే సినిమా ఆడిన తర్వాత కూడా ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ కింద ఆయన స్వయంగా అన్ని స్వీట్లన్నీ ఇవని పంచడం. చిరంజీవి సినిమా అంటే సౌభాగ్య అంటే చిరంజీవి సినిమా అన్నట్టుగా ఉండేది. ప్రతి సినిమాకు కూడా ఏదో కొత్తదనం థియేటర్లో, ఏదో సౌండ్ సిస్టమ్ కానీ, స్క్రీన్ కానీ ఏదైనా సరే ఏదో ఒకటి చిరంజీవి గారి సినిమా ఉందంటే ఒక 20 రోజులు నెల రోజుల ముందు నుంచి ఆ థియేటర్ని ఏదో ఒకటి కొత్తదనం తీసుకురావటం, సౌండ్ సిస్టంలో మార్పులు చేర్పులు రావటం. మన జంగారెడ్డిగూడెంలో సౌండ్ సిస్టమ్ ఏదైనా ఉంటే ముందుగా సౌభాగ్య థియేటర్లో చేయటం ఉమా గారు మరి మాకు చాలా సహకరించేవారు అప్పట్లో. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా ఒక కుటుంబం కింద ఉంటూ ఈ మెగా వార్సులు అందరూ కూడా మేము మళ్ళీ ఫ్యాన్స్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మరి గతంలో ఎన్నో చేసాం. మరి అలాగే ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నందుకు మెగా అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా మంది నన్ను చూసి, ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి వీళ్ళ వయసు 25-30 అనుకుంటారు. పొరపాటు అందరూ 50+లే, కానీ చూడడానికి కుర్రాళ్ళ ఉంటారు. దానికి కారణం ఎవరనుకున్నారు? చిరంజీవి గారు. ఎందుకంటే మేము 12 ఏళ్ళు 13 ఏళ్ళు అప్పుడు నాకైతే ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయన ఆ డాన్సు అని హాస్యభరితం ఫైట్స్ చూస్తూ ఒక లోకంలోకి వెళ్ళి మేము ఎప్పుడైనా స్కూల్ సెలవు వచ్చినా ఏదైనా టైం కుదిరినప్పుడు చిరంజీవి గారి సినిమా ఈ థియేటర్లో ఆడుతుంది, అది ఎన్నోసార్లు పక్కన పెట్టండి. ఆ రోజులో మేము అలా చూసేవాళ్ళం. అంటే ఆయన మాకు ఎటువంటి వ్యాపకాలు కలగకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు. ఆయన చూస్తూ చిన్న వయసు నుంచి అంత చిన్న యాక్టర్గా వచ్చి అంత పెద్దవాడని ఇన్స్పిరేషన్ కలిగించారు. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా నేను ఈ కొద్దిగా గొప్ప ఆనందంగా ఉన్నంటే సింగిల్గా ఉన్న ఏదైనా సమస్య వచ్చినా ఒకసారి కళ్ళు మూసుకొని చిరంజీవి గారిని తలుచుకున్నప్పుడు ఆయన డాన్సో, ఆయన హాస్యభరితమైందో, ఆయన ఫైటో చూసుకొని ఆనందపడుతూ ఎప్పటికీ కూడా కుర్రాళ్ళ ఉన్నారు తప్ప వీళ్ళందరూ వ్యాయామాలు చేయట్లేదు, తిండి తినట్లేదండి. ఖచ్చితంగా కారణ జన్ముడు చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేయడం మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ప్రజలు సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులను, వారి సామాగ్రిని పరిశీలించారు. అదేవిధంగా పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానాస్పద వస్తువులను తరలించినా తమకు సమాచారం అందించాలన్నారు. ఈ విషయంలో ప్రజలంతా సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణం మరియు సబ్ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ
అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వారి మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి సామాన్లు కావచ్చు, లేదా ఏదైనా వస్తువులు కావచ్చు ఏదైనా తీసుకెళ్ళడం కానీ ఏమైనా జరుగుతుందనే ఉద్దేశంతో మనం బస్ స్టాండ్లు, అలాగే లాడ్జెస్, రోడ్లో వెహికల్ చెక్కింగ్, ఏదైనా మాల్స్లో చెక్కింగ్, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అనే దాని గురించి కూడా మరోగా చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా సంయమనం పాటించి సంయమనంతో ఉండాలి. ఇక్కడ ఎవరైనా మీ ప్రాంతంలో కనుక కొత్త వ్యక్తి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా, అలాగే ఎక్కడైనా సరే అనుమానాస్పదమైనటువంటి సంచులు, బ్యాగులు అలాంటివి ఏమైనా కనిపించినా కూడా వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి వెంకటేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయన్నారు. పట్టణంలో సుమారు 5,550 మంది విద్యార్థుల కోసం 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కావున విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని, ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఐపీఏఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ పిల్లలకి నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు రోజుకు 2 సెషన్లో జరుగుతుంది. మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషను. మార్నింగ్ సెషన్ 9 గంటలకు ప్రారంభమయ్యి 12 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పిల్లలకి 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ఎగ్జామ్కి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎస్టీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, అట్లాగే పద్మావతి జూనియర్ కాలేజీ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీ, అట్లా సూర్య కాలేజీ. 4 కాలేజీలో సుమారు 5,583 మంది ఎగ్జామినేషన్స్కి హాజరవటం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎస్టీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జనరల్ అండ్ వొకేషనల్ 2 ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా తీసుకోవటం అనేటటువంటి జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకి మంచి జాగ్రత్తలు తీసుకొని ప్రతి విద్యార్థి కూడా పరీక్షలకి హాజరయ్యి మంచి మార్కులు సంపాదించుకునేటట్టుగా తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. అట్లాగే ఈ ఎండ వాతావరణానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు అనేటటువంటి చేయటం జరిగింది ప్రభుత్వ పరంగా. అట్లాగే కళాశాల తరఫున అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎగ్జామినేషన్స్కి ముందుగానే ఒక ½ అన్ అవర్ బిఫోరు పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు బాగా రాయాలని కోరుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అట్లాగే ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుంది. ఒకవైపున అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఫస్ట్ ఇయర్ పిల్లలకి. అట్లాగే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ పిల్లలకి జూన్ 2వ తారీఖు నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ జూన్ 2వ తారీఖుని తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఈ సెలవుల అనంతరం కళాశాలకు వచ్చి ఈ క్లాసులకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా తెలియజేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ట్రాన్స్జెండర్స్ చట్టాలపై అవగాహన కలిగి ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్స్ కు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ సేవాధికార సంస్థపై ఉందన్నారు. అందులో భాగంగా ఈ అవగాహన సదస్సును నిర్వహించామని తెలిపారు. స్త్రీ పురుషులలో సమానంగా ట్రాన్స్జెండర్స్ కూడా సమాన హక్కులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అందరితో సమానంగా సంక్షేమ పథకాలను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల అదనపు డైరెక్టర్ కె రమకుమార్, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పిఎన్వి మునీశ్వరరావు, మాస్టర్ ట్రైనర్ పి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి
ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చట్టంలో ఏమైతే హక్కులు ఉన్నాయో, చట్టంలో ఏ అయితే వెసులుబాట్లు వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టం రావడానికి, ఆ బిల్లు తయారవడానికి ఏ అంశాలు చోటు చేసుకున్నాయి అనేది కూడా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ యొక్క సభలో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 ఆ తీర్పు సంబంధించిన అంశాలు, ఆ తీర్పులో గౌరవ 5 జడ్జెస్ సంబంధించిన తీర్పులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సంబంధించి ఎటువంటి అంశాలు చెప్పారు, ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి వివాహం చేయవచ్చా లేదా అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. ఆ తీర్పులో ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళకి క్లుప్తంగా వివరించడం జరిగింది. అదే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు స్వామివారు మత్స్య అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమన్ను తెచ్చి పాలికల్లో పోసి అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద మహిళలకు గరుడ ప్రసాదం అందించారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు 3,000,000 దేవతలకు ఆహ్వానం పలికారు. అదేవిధంగా హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో కన్నుల పండువగా సాగింది. స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 పాలన తథ్యమని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో బాలరాజు మాట్లాడారు. కార్యకర్తల అభీష్టమే ప్రధానంగా ప్రజల మధ్యకు అధినేత జగన్ రాబోతున్నారని వెల్లడించారు. పార్టీకి పోలవరం కంచుకోట అనేది మరోసారి నిరూపించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుట్టాలని బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా శ్రీను, దాసరి విష్ణు, గంజిమాల రామారావు, చిటికెన శ్రీను, తోట జయబాబు, ఎస్కే బాజీ, తాడిగడప రామకృష్ణ, మారిశెట్టి శ్రీను, జొన్నకుటి పట్టియ్య, దూలపల్లి కాంతారావు, ఏలేటి చంద్రం తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. అదేవిధంగా వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు చలవేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర నిమిత్తం తడికమళ్ల శివ, సుజాత దంపతులు 20 తులాల వెండిని, గాజులపల్లి మాలకొండారెడ్డి, లక్ష్మీకాంతమ్మ దంపతులు 5 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. మే 12న ఆలయ యాగశాల నందు వైశాఖ పౌర్ణమి సందర్భంగా 75వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేసిన పోరాటం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని కోర్టు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పోరాడుతాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. విజయవంతం చేయండి సైనికులు జరుపుతున్న సింధూర్ ఆపరేషన్. విజయవంతం చేయండి సైనికులు జరుపుతున్న సింధూర్ ఆపరేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. పుట్టాయిగూడెంలో జరిగిన పారిశ్రామిక వాడ శంకుస్థాపనలో ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడి. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిఘా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. చింతలపూడి పోలీస్ స్టేషన్ సందర్శనలో సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచన. జంగారెడ్డిగూడెంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద చిరంజీవి అభిమానులు సందడి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేసిన అభిమానులు. ప్రజలు సమన్వయం పాటిస్తూ పోలీసులకు సహకరించాలి. బస్టాండ్ వాహన తనిఖీల్లో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.